వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇప్పటివరకు ఏఐ అంటే మన చేతిలో మొబైల్, మన స్క్రీన్లో యాప్, మన ఫోటోల్లో ఎడిటింగ్. కానీ ఇప్పుడు ఏఐ తన పరిమితులు దాటింది. నేరుగా రైతుల పొలాల్లోకి, డాక్టర్ల క్లినిక్లోకి, భారత భాషల గుండెల్లోకి అడుగుపెట్టింది. ఈ మార్పుకు సిగ్నల్ ఇచ్చింది ఎవరు? ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్. ఇది ఒక సాధారణ పెట్టుబడి ప్రకటన కాదు. ఇది భారతదేశ భవిష్యత్తుపై గూగుల్ వేసిన భారీ పందెం. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన గూగుల్ భారత్లో బిలియన్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమైంది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, స్థిరమైన నగరాలు, ఈ 4 రంగాల కోసం భారత్లో ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి $8 మిలియన్ నిధులను ప్రకటించింది గూగుల్. ఇది కేవలం టెక్నాలజీ అభివృద్ధి కాదు, ఇది స్టార్టప్ న్యూస్ కూడా కాదు. ఇది భారత సామ్రాజ్యాన్ని డేటాతో నడిపించే ప్రయత్నం. గూగుల్ ఫోకస్ స్పష్టంగా ఉంది. 2 కీలక రంగాలు. ఒకటి వ్యవసాయం, రెండోది ఆరోగ్యం. మన దేశ రైతుల్లో చాలా మంది ఇప్పటికీ ప్రాంతీయ భాషలకే పరిమితం. అందుకే రైతులకు బహుభాషా ఏఐ ఆధారిత అప్లికేషన్లు, వైద్యులకు వేగవంతమైన, ఖచ్చితమైన డయాగ్నోసిస్ టూల్స్. ఈ లక్ష్యంతోనే వ్యవసాయం, ఆరోగ్యం కోసం ఏఐ అభివృద్ధికి గూగుల్ $4.5 మిలియన్ మద్దతు ప్రకటించింది. పంటల ఆరోగ్యం నుంచి రోగుల ఆరోగ్య నివేదికల వరకు ఇక నిర్ణయాలు అనుభవంతో కాదు, డేటాతో తీసుకునే రోజులు. ఆసుపత్రుల్లో ఇక స్టెథోస్కోప్ మాత్రమే కాదు, అల్గారిథమ్స్ కూడా పనిచేయబోతున్నాయి. భారతదేశానికి ప్రత్యేకంగా హెల్త్ ఏఐ మోడల్స్ తయారు చేయడానికి గూగుల్ $4 లక్షల పెట్టుబడి నిబద్ధతను ప్రకటించింది. డెర్మటాలజీ, అవుట్ పేషెంట్ చికిత్సలు, ఇవన్నీ భారత్కు అనుగుణంగా ఉండేలా ఏఐ అప్లికేషన్ల అభివృద్ధికి ఏఐఐఎంఎస్ నిపుణులతో కలిసి పని చేయనుంది గూగుల్. ఐఐఎస్సి పరిశోధనలు, వైద్యులు కలిసి ఏఐని క్లినికల్ స్థాయిలో ఎలా ఉపయోగించాలో ప్రయోగాలు ప్రారంభించబోతున్నాయి. ఇక్కడ ఒక్క విషయం స్పష్టమవుతోంది: డాక్టర్ స్థానాన్ని ఏఐ తీసుకోదు, డాక్టర్ నిర్ణయాన్ని ఏఐ బలపరుస్తుంది. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతోంది, కానీ భారత్ ఒక ప్రశ్న వేసింది: ఈ ఏఐ మన భాషల్లో మాట్లాడుతుందా? అందుకే గూగుల్ గాయని.ai, కోరోవర్.ai, భారత్ జెన్ వంటి భారతీయ భాషా స్టార్టప్స్ కు ఒక్కదానికి $50,000 గ్రాంట్లు ప్రకటించింది. లక్ష్యం ఒకటే: ఏఐ ఇంగ్లీష్కే పరిమితం కాకూడదు, భారత భాషల్లో ఆలోచించాలి, భారత ప్రజలతో మాట్లాడాలి. ఈ ఏఐ ప్రయాణంలో గూగుల్ ఒంటరిగా లేదు. ఐఐటి బాంబేలో భారతీయ భాషా సాంకేతిక పరిశోధన కేంద్రానికి $2 మిలియన్ ప్రారంభ విరాళం ఇచ్చింది. ఐఐఎస్సి నుంచి పరిశోధనా శక్తి, ఏఐఐఎంఎస్ నుంచి వైద్య అనుభవం, గూగుల్ నుంచి గ్లోబల్ టెక్ బలం, ఈ 3 కలిసి భారత్ను ఏఐ గ్లోబల్ హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కేవలం గూగుల్ పెట్టుబడి కథ కాదు, ఇది భారతదేశ భవిష్యత్తు మ్యాప్. రైతుకు టెక్నాలజీ భాషలో పరిష్కారం, డాక్టర్కు డేటా ఆధారిత నిర్ణయం, సామాన్యుడికి తన భాషలో ఏఐ సహాయం. ఏఐ ఇక ల్యాబ్లో కాదు, పొలాల్లో, ఆసుపత్రుల్లో, నగరాల్లో. ప్రపంచం చూస్తోంది. ఏఐ రేసులో భారత్ పరిగెత్తడం కాదు, దిశ చూపిస్తోంది.